ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి బోధించుచున్న ఉపాధ్యాయులకు నమస్కారం. పిల్లలకు అంకెలు నేర్పించే క్రమంలో అర్థవంతంగా అంకెలను నేర్పించడానికి ఉపయోగపడే టీఎల్ఎంను మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ టీఎల్ఎం తయారు చేయడానికి కావలసిన వస్తువులు: ఫోమ్ బోర్డు లేదా కార్డ్ బోర్డు, చార్టు, కత్తెర, ప్రెస్సింగ్ పిన్స్, కట్ మార్కర్లు మరియు ఫెవికాల్. ఇప్పుడు ఈ టీఎల్ఎంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫోమ్ బోర్డు లేదా కార్డుబోర్డుని 2 వృత్తాలుగా కత్తిరించుకోవాలి. వీటి మీద ఈ చిత్రంలో చూపిన విధంగా ఒక బోర్డు మీద నంబర్లు మరియు ఒక బోర్డు మీద చుక్కలు వచ్చే విధంగా రాసుకోవాలి. ఈ 2 వృత్తాలని కలపడానికి దీర్ఘచతురస్రాకారంగా కార్డుబోర్డుని కత్తిరించుకొని 2 వృత్తాలని ఈ దీర్ఘచతురస్రాకారం కార్డుబోర్డు మీద ప్రెస్సింగ్ పిన్స్తో ఇలా జత చేయాలి. ఈ వృత్తాలు తిరిగే విధంగా చూసుకోవాలి. వృత్తాకారాల మీద నంబర్లు మరియు చుక్కలు విద్యార్థులకు స్పష్టంగా కనిపించేలా రాసుకోవాలి. మధ్యలో అవి కనిపించే విధంగా చిన్న దీర్ఘచతురస్రాకారపు ఫ్రేమ్ను అమర్చాలి. అంతే, నంబర్ డాట్ గేమ్ ఆడడానికి టీఎల్ఎం మనకు సిద్ధమైపోయింది. ఈ టీఎల్ఎంను తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ గేమ్ ఆడడానికి 2 పిల్లల్ని పిలవాలి. ఒక పిల్లవాడిని తనకి నచ్చినటువంటి నంబర్ని వృత్తాకారంలో నంబర్లు ఉన్నటువంటి దాని మీద సెట్ చేయమని చెప్పాలి. రెండో పిల్లవానిచే ఆ నెంబర్కు తగినటువంటి చుక్కలని దానికి ఎదురుగా పెట్టమని చెప్పాలి. పిల్లలు 2 సరిగ్గా పెట్టారో లేదో గమనించమని పిల్లలందరినీ అడగాలి. ఇలా జట్టుగా పిల్లలందరి చేత కృత్యాన్ని కొనసాగించాలి. పిల్లలకు చుక్కల ద్వారా అంకెలు నేర్పించడానికి ఈ టీఎల్ఎం చాలా బాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.